అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషనే. లాస్ట్ వీడియోలో ఫ్రైడే వరకు చూపించాను కదా, సో ఊరెళ్ళాను అని చెప్పేసి. ఇంకా ఆ రోజు నైటే ఇంకా అత్తయ్య అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారు, బాగున్నారు. ఇంకా సో ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట, సాటర్డే రోజు ఇంకా రక్షాబంధన్ కదా, సో అందుకని చెప్పేసి ఇంకా రాఖీ అది కడుతున్నారు. ఇంకా మార్నింగ్ ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు నేను. యాక్చువల్గా తిను ఇంకా మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ అబ్బాయి అనమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసి వాడు మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ అబ్బాయి పుట్టిన ఫస్ట్ ఇయర్ ఏమో ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ఎవ్రీ టైం కూడా అక్కడ నుంచి రాఖీ పంపిస్తాను నేను, ఇంకా వాడికి కూడా చిన్నోడికి కూడా. బట్ ఇంక ఇయర్ ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకైతే ఇక్కడ రాఖీ కట్టిస్తున్నాము ఇద్దరి చేత. దగ్గరికి రండి చిన్మయ్ నువ్వు పట్టుకో, అక్క కట్టిద్ది వాళ్ళిద్దరికి. లాస్ట్ కట్ని ఫస్ట్. దగ్గరికి రా తల్లి, ఇప్పటికే 12 దాటింది అసలు. ఇంక ఇక్కడైతే ఇద్దరు రాఖీ కడుతున్నారు. ఇంకా యాక్చువల్గా కొంచెం లేట్ అయింది, ఇంకా 12 అట్లా దాటింది. ఇంకా మార్నింగ్ అంతా కొంచెం ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చారు అంటే ఇంక ఇంట్లో ఎట్లా ఉంటుంది, హడావిడిగా అట్లా ఉంటుంది కదా, సో అందుకే కొంచెం లేట్గానే స్టార్ట్ చేసాము. కూర్చో కూర్చో కూర్చో. రాలేదా ఏం తమ్ములు? వాడికి కూడా కట్టు. ఏదో ఒకటి కట్టు, వచ్చేది వాడికి కట్టడానికి. బొడ్డోడు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. రాఖీలు ఉన్నాయిలే. మరీ గట్టిగా లాక్కనన్నా ఇంకా మేమైతే ఇంకా సడన్గా వెళ్ళాం కదా ఊరు, ఏం ప్లాన్ అట్లా లేకుండా. కానీ ఇంకెందుకైనా బెటర్లే అని ఒక ట్రెడిషనల్ వేర్ అయితే పెట్టుకున్నాను. ఇంకా రాఖీ కడతారు కదా ఎలాగో, మరి అలా జీన్స్ల మీద ఫ్రాక్స్ మీద కన్నా కొంచెం ఒక ట్రెడిషనల్ వేర్ అని చెప్పేసి జస్ట్ ఇంకా అదొక్కటే తీసుకెళ్ళాను. ఇంకా సమన్వి అదే డ్రెస్ వేసేసుకుంది. వాళ్ళిద్దరికి కట్టినా ఏదో ఒకటి కట్టిని అనబెట్టిని. సరే కానీ అమ్మలు ఏదో ఒకటి కట్టినీలే. ఇక్కడ చిన్మయి వేసుకుంది కదా పట్టులంగా, ఇది యాక్చువల్గా ఐ థింక్ 2 years 3 years బ్యాక్ కంచిలో తీసుకున్నాను. అప్పటికి అంటే మామూలుగా చూసిన దానికన్నా కూడా ఓవరాల్గా స్టిచ్ చేసి రెడీ అయ్యి వేసుకున్న తర్వాత అయితే ఆ డ్రెస్ చాలా బాగుంది. మా సిస్టర్ అయితే ఆల్మోస్ట్ ఇప్పటికొక 10 times వేసి ఉంటుంది దాన్ని. వేసిన ప్రతిసారి ఎవరో ఒకరైతే కాంప్లిమెంట్ ఇస్తారు చాలా బాగుందని. అంతే కొన్ని డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చూసినప్పుడు కన్నా కూడా అది మంచిగా రెడీ అయిన తర్వాత అయితే మంచి లుక్ అనిపిస్తుంది కదా, సో అట్లాంటి దానిలో చిన్మయికి ఈ డ్రెస్ కూడా ఒకటి. సమన్విదేమో అది 2 years బ్యాక్ అది ఒక శారీ, నార్మల్ శారీ, దాన్ని నేనే అట్లా ఇంకా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నాను. ఇంకా అదే వేసుకుంది. దాని తర్వాత అయితే ఇంకా రాఖీ అది కట్టిన తర్వాత హారతి అది ఇస్తారు కదా, సో దానికోసం అయితే ఇంకా నేను హెల్ప్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇంకా అనుకోలేదు కదా, సడన్ ప్లాన్ కదా ఊరికి రావటం. నేను ఇంకా ఓన్లీ చిన్మయికి భవిన్కి తీసుకున్న ఆ గిఫ్ట్స్ మాత్రమే
నేను ఇంకా ఇంటికి పంపించాను మా బ్రదర్ ఇన్లాతో పాటు. ఇంకా సాయికి రాఖీ కడితే సమన్వికి ఏదైతే ఇస్తాడో డ్రెస్సెస్ అవైతే నేను తీసుకురాలేదు ఇక్కడికి కూడా, ఇంకా అక్కడే ఉన్నాయి. సో అందుకే అని చెప్పేసి ఇంకా వాడితో అయితే ఏం గిఫ్ట్ ఇప్పించలేదు, నార్మల్గా కొంచెం అమౌంట్ అయితే ఇప్పించాము. ఏమో కొంతమంది అయితే అట్లా ఎందుకు ఊరికే రిలేషన్స్ మధ్య మనీ ఇవ్వటం అట్లా అనుకుంటారు. బట్ నేనేమనుకుంటానంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి షేరింగ్ అనేది చాలా తక్కువైపోతుంది కదా. సో అలా బ్రదర్స్తో కానీ కజిన్స్తో కానీ ఏదైనా షేర్ చేసుకోవటం, ఇవ్వటం తీసుకోవటం ఇట్లాంటివి అలవాటు అవుతాయి అని చెప్పేసి నేను ఏ చిన్న అకేషన్ అయినా అది ఈవెన్ మా వాళ్ళ కజిన్స్ది బర్త్డే కానివ్వండి, ఇట్లాంటి రాఖీ లేదు సమన్వికి సాయికి అయినా ఏదైనా చిన్న అకేషన్ అయినా అది ఇద్దరికి మాత్రం ఏదో ఒకటి గిఫ్ట్స్ కానీ ఇట్లా ఏదో ఒకటి అయితే ఇవ్వటం అయితే చేస్తాను. ఎందుకంటే కొంచెం షేరింగ్ అది అలవాటు అవుతుంది. రేపు మన తర్వాత అయినా వాళ్ళందరూ ఒకరికొకరు సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే జనరేషన్ మారే కొద్దీ కూడా ఆ రిలేషన్స్ కానివ్వండి, ఆ బాండింగ్ కానివ్వండి చాలా తగ్గుతున్నాయి. చిన్న చిన్న వాటికి ఇంట్లో కొట్టుకోవటం పిల్లలు చూస్తుంటాం కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళ కజిన్స్కి అయినా సరే ఏదైనా ఫెస్టివల్ కానివ్వండి, రాఖీ, బర్త్డే ఏవైనా సరే వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత ఏదో ఒకటి గిఫ్ట్ లాగా బుక్ చేయించి పంపించడము ఏదో ఒకటి అయితే అట్లా అలవాటు చేసుకుంటాను. సో ఇంకా ఇక్కడ కూడా అంతే, ఇక్కడైతే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. ఇంకా మా సిస్టర్ చెప్తుంది అలా కాలు టచ్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఇగో అంతా పోతుందక్క, పర్లేదు కాలు టచ్ చేయమని చెప్పేసి తను చెప్తుంది. ఇంకొకసారి చిన్మయి నువ్వు పెట్టుకో, సాయి అన్నది ఏం కాదు. లేక అవును భవీన్ అంతే, అక్క వస్తుంది నుంచో భవీన్, ఏం కాదులే. ఒక చేతితో ఏమలు రైట్ హ్యాండ్తో కాలు చూపించింది. అయ్యో పసుపు పట్టుకో, అయ్యే రెండు కాళ్ళు చేతులు పెట్టు. అరే అదేం పొజిషన్ వేసే వచ్చిందిలో సాయి లే చిన్న నువ్వు పట్టుకో సాయి అన్నది. ఓకే పట్టుకోవాలి, మీకన్నా పెద్ద కదా. లేదు అసలు యాక్సెప్ట్ చేయను, ఇగో ఉండకూడదు అట్లా. పట్టుకో ఇట్రా సాయి, ముందుకు రామ్మ సాయి కొంచెం. ఇప్పుడు పట్టుకో చిన్న. ఇంకా దాని తర్వాత అయితే మేము ఇంకా లంచ్ అది ఫినిష్ చేసుకున్నాక ఇది ఈవినింగ్ అండి. యాక్చువల్గా ఇంకా ఇంట్లోకి కొన్ని ఐటమ్స్ కావాలి అని చెప్పేసి ఇంకా అవి అండ్ ఇంకా నెక్స్ట్ డే ఇంకా సాయిది బర్త్డే అనమాట. 10th సండే రోజు. నార్మల్గా అయితే మేము సాయిది కానీ సమన్విది కానీ ఎప్పుడు అయితే ఇంకా అక్కడ ఇంటి దగ్గర అయితే చేయలేదు. మ్యాక్సిమం చిన్నగా చేసుకున్నా కూడా అది ఇంకా హైదరాబాద్ అపార్ట్మెంట్లోనే చేసుకునేవాళ్ళం. సో ఎలాగూ వచ్చాము కదా అని చెప్పేసి ఇంకా అత్తయ్య సో ఇక్కడే చేసుకుందాము, ఎప్పుడు చేయలేదు కదా అని చెప్పేసి అంటే ఇంక ఇంట్లోకి కావాల్సిన కొన్ని అయితే తీసుకొచ్చుకుందామని ఇంకా నేను మా హస్బెండ్ వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సాయి బర్త్డే రోజు ఇది ఇంకా మా బ్రదర్ ఇన్లా అనమాట. సో ఇంకా కొంతవరకు అయితే క్లోజర్ వాళ్ళ వరకు పిలుచుకొని అంటే నా సైడ్ నా పేరెంట్స్ కానివ్వండి, మా సిస్టర్ వాళ్ళ పేరెంట్స్, అట్లా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్, అట్లా కొంతమంది క్లోజర్ వాళ్ళని పిలుచుకొని జస్ట్ కేక్ కటింగ్ అది చేసుకుందాం వదిన. దాని తర్వాత లంచ్ పెట్టుకున్నాక మీరు లంచ్ చేసి వెళ్ళిపోండి. సో కావాలి అంటే ఇంకా అక్కడ అపార్ట్మెంట్లో యాక్చువల్గా సాయి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి మీరు అపార్ట్మెంట్లో ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఇంకా ఫాస్ట్గా లంచ్ చేసి వెళ్ళిపోయి ఈవినింగ్ అక్కడ చేసుకోవచ్చులే అంటే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ అక్కడ కేక్ కటింగ్ అండ్ లంచ్ కూడా పెట్టుకున్నాము. అమ్మని చూడండి రా.
తిను తిను భవీన్ పెట్టించుకో అమ్మా నువ్వు పెట్టమ్మా సాయి పెట్టించుకో నువ్వు కూడా పెట్టమ్మా తిను భవీన్ పెట్టించుకో పెట్టించుకో భవీన్ నేహ భవీన్ అన్నకు పెట్టు నోట్లో భవీన్ అన్నకు పెట్టు పూసేసాయి మూతి పూసేయి నేహ భవీన్ మూతికి పూసేయి తినట్లేదు పూసేయి అదే ముఖ్య ఎన్నిసార్లు పెడతా నువ్వు కూడా రా ఇంకా అమ్మ అది మావయ్య రా అత్తేదా సాంపుడు అక్కడ టిష్యూ అక్షింతలు వేయండి మావయ్య పెట్టాక అక్షింతలు కూడా వేయండి అందరూ వేయండి కపుల్స్ నువ్వే ఎవరమ్మ ఎత్తు మాట్లాడు మేమేముంది చౌదరి వచ్చిపోయింది వెళ్ళు అక్కడ ఏంటి అమ్మ టిష్యూ అంతా పూసుకుని పర్పుల్ కలర్ సారీ తర్వాత ఇంక ఇక్కడైతే ఇంక ఇంట్లోనే అట్లా డెకరేషన్ అది చేయించాము. అండ్ ఇంకా అమ్మ వాళ్ళు కేక్ తీసుకొచ్చారు అండ్ మేము ఒకటి ఇంకా ఆర్డర్ చేసుకున్నాము. ఇంక కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా అట్లా బ్లెస్ చేశారు. సింపుల్గానే ఎక్కువేమో హడావుడిగా అట్లా ఏం పెట్టుకోలేదు. ఎలాగో టైంకి ఇక్కడ ఉన్నాం కదా, ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉండమని చెప్పేసి జస్ట్ ఇంకా మార్నింగ్ వరకు అలా అయితే చేసుకున్నాము. అమ్మాయి లేచిందక్క. గిఫ్ట్ ఇచ్చారు ఆయన రావట్లేదు ఇవాళ. ఇంకా అందరూ బ్లెస్ చేసిన తర్వాత అయితే ఇంకా ఇట్లా హారతి అది ఇచ్చిన తర్వాత లంచ్ కూడా పెట్టుకున్నాము. ఇంకా లంచ్ కూడా బయట చేయించాడు. ఎప్పుడు హోటల్లోనే ఎందుకులే వదిన, హోటల్ ఫుడ్నే తింటుంటారు కదా మీరు. సో బయట తోటల్లో అలా చేస్తారు కదా, సో తోటల్లో చేసిన ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చూపిస్తా అని చెప్పేసి ఇంకా మా బ్రదర్ ఇలా అది బయట చేపించాడు.
ఫుడ్ అయితే ఎంత బాగుందో, నాన్ వెజ్ అయితే అద్దరిపోయింది, ఫుల్ స్పైసీగా అట్లా. ఇంకా లంచ్ అది వచ్చి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఇంకా మామూలుగా అయితే నెక్స్ట్ డే చేసుకుందాంలే హైదరాబాద్లో, ఇక్కడ మండే రోజు ఈవినింగ్ అనుకున్నాం. కానీ ఇంకా మండే రోజు అంటే అప్పటికే మా హస్బెండ్ ఇంకా లాస్ట్ 2-3 డేస్ నుంచి వర్క్ అది ఏం చేసుకోలేదు, ఆఫీస్ వర్క్ అండ్ ఇంకా ఫుల్ వర్క్ ఉంటుంది. మండే రోజు అంటే మళ్ళీ ఈవినింగ్ ఎర్లీగా రావాలి. సరే ఇంకా బర్త్డే రోజే చేస్తే బాగుంటుంది కదా అన్నట్లయితే ఇంకా మేము అదే రోజు పెట్టుకున్నాము. సో ప్లాన్ ఏం లేదు, జస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ మాత్రమే ఉన్నాయి ఇంట్లో. అంతా హడావిడి అయిపోయింది. అక్కడ లంచ్ చేసి 2:30 స్టార్ట్ అయ్యాము. ఇంకా ప్రతిరోజు అయితే ఈవినింగ్ వర్షం పడుతుంది కదా, సో దానిలో కూడా వర్షం పడింది. మేము ఇంకా హైదరాబాద్ రీచ్ అయ్యే వరకు అయితే 7 o'clock అయింది. అక్క అక్షంతలు కలపాలి కదా, ఉన్నాయి నా దగ్గర. ఏం కాదు లేవే, అంతే. బియ్యం ఉంటే లోహి లోహిత్ దేవా ఇంకా ముందే కేక్ అది ఆర్డర్ చేసుకున్నాము ముందు రోజు, సాటర్డే రోజే. సో 2 kgs కేక్ అట్లా చెప్పేస్తే ఇంకా రెడీగా ఉంచారు కేక్ అయితే. బట్ డెకరేషన్ అయితే ఎవ్రీ టైం నేనే చేసుకుంటాను. బట్ ఈసారి అంత టైం లేదు కదా, ప్లస్ నెక్స్ట్ డే మండే రోజు అంటే స్కూల్కి వెళ్ళాలి పిల్లలు, నైట్ లేట్ అయితే ఇబ్బంది. ప్లస్ నేను అప్పుడు వెళ్ళి డెకరేషన్ అంటే కష్టం కాబట్టి ఇంకా పక్కన ఫ్రెండ్కి చెప్తే తను ఇంకా డెకర్ వాళ్ళతో మాట్లాడింది. మేము వెళ్ళే వరకు ఇంకా మేము వెళ్ళే టైంకి కాల్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా వచ్చేసి సింపుల్గా అట్లయితే డెకరేషన్ చేయించుకున్నాము. ఫుడ్ అంటే ఇంకా మొత్తం స్విగ్గీ అట్లా 7కి వచ్చాము, 8 వరకు అయితే మొత్తం అరేంజ్ చేసుకున్నాము. ఇక్కడ కూడా డిన్నర్ అది పెట్టుకోవడానికి అంత ఫాస్ట్గా 1 అవర్లోనే మొత్తం అరేంజ్మెంట్స్ అయిపోయి 8:30 వరకు అయితే మళ్ళీ ఇక్కడ కూడా కేక్ కటింగ్ అదైతే స్టార్ట్ చేసుకున్నాము. హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నార్మల్గా చేస్తామో లేదో అనుకున్నాంలే కానీ వాళ్ళు ఇయర్ మొత్తం వెయిట్ చేసేది బర్త్డే కోసమే. మనం ఎన్ని ఫంక్షన్స్ చేసుకున్నా, ఎన్ని ఫెస్టివల్స్ చేసుకున్నా వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేసేది వాళ్ళ బర్త్డే రోజే. సో అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు వాళ్ళని డిసప్పాయింట్ చేయటం ఇష్టం లేదు. కొంచెం ట్రబుల్ అవుతుంది మనకి, ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం కొంచెం హడావుడి అవుతుంది. బట్ ఇంకా ఫైనల్గా అయితే మనకు అందరికీ కావాల్సింది పిల్లలు హ్యాపీగా ఉండటమే కాబట్టి కొంచెం రిస్క్ అయినా పర్లేదు. అట్లా హ్యాపీగా అక్కడ మార్నింగ్ పేరెంట్స్ అది ఇన్లాస్ అందరితో, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరితో అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. దాని తర్వాత నైట్ కూడా ఇక్కడ హైదరాబాద్లో చేసుకున్నాము. మంచిగా అయితే హ్యాపీగా అనిపించింది. అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే సాయి చెప్పండి. పెట్టివనా నీకు కూడా? అందరూ తింటున్నారు కదా. అది
అంతే అండి. ఇంకా ఇదంతా అయిపోయేసరికి నైట్ అయితే 12:30 అట్లా అయింది. నేను అంతా సర్దేసుకొని పడుకునే వరకు. ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం ఈ మధ్య కొంచెం ఇంట్లో హడావిడి ఇవంతా అయిపోయి కొంచెం వీడియోస్ అయితే రెగ్యులర్గా రావట్లేదు. బట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి అయితే కంటిన్యూగా రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.